హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి కేదార్ బ్యాగ్స్తో వస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ని చూసేసి ఇంట్లో ఏ ఫంక్షన్ కూడా లేదు కదా, ఎన్ని సరుకులు తీసుకొచ్చారు మీరు అని వైజయంతి అడుగుతూ హాల్లోనే నిల్చొని నిలదీస్తూ ఉంటుంది. కేదార్ వాళ్ళ అమ్మ సంవత్సరిక ఉంది. ఆ సంవత్సరికానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఈ సరుకులన్నీ కూడా తీసుకువచ్చాము అత్తయ్య గారు అని దాత్రి చెబుతూ ఉంటుంది. దాంతో నిషికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటే ఈ ఇంటికి సంబంధం లేకుండా సంబరాలు సంతాప సభలు జరుపుకోవడానికి వీళ్ళ ఇలాంటి సంవత్సరికాలు ఇక్కడ జరుపుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది? కాబట్టి మీరు జరుపుకోవడానికి వీల్లేదు అని మర్యాదగా మీ చేతుల్లో ఉన్న బ్యాగుల్ని ఇచ్చేసాయి, నేను పడేస్తాను అని నిషి వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగుల్ని లాగుతూ ఉంటుంది. నిషి, నేను చెప్పేది విను అని దాత్రి ఎంత చెబుతున్నా కూడా నిషి వినకుండా బ్యాగులు లాగుతూ ఉంటుంది. దాంతో దాత్రి నిషిని తోసిపడేస్తూ ఉంటుంది. ఏంటి, నన్ను తోసిపడేస్తావా అనే నిషి ఇంకా కోపంతో రగిలిపోతూ అరుస్తూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే తోస్తావే? అయినా డబ్బు కోసం మీ అమ్మ పరువుని పవిత్రని నా నట్టింట్లో నిలబెట్టి మీ అమ్మకి మా మామయ్యకి అక్రమ సంబంధం అంటగట్టి ఇలా అన్నదానాలు చేసుకుంటూ ఉంటే మేము అనే నిషం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే రాత్రి కన్నా ఎక్కువగా కౌశికికి కోపం వస్తూ ఉంటుంది. సోఫాలో కూర్చున్న నిషి దగ్గరికి వచ్చి వెంటనే నిషి చెంప పగలగొడుతూ ఉంటుంది. నిషి మాటలకి ఆల్రెడీ సుధాకర్ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కౌశికి నిషి చెంప పగలగొట్టడంతో ఎంత యువరాజ్ షాకింగ్గా చూస్తూ ఉంటే నిషి మరింత షాకింగ్గా చూస్తుంది.